హలో ఆల్, వెల్కమ్ టు అకీకా వ్లాగ్స్. ఈరోజు నేను డే ఇన్ మై లైఫ్ ఇన్ సెకండ్ ట్రైమిస్టర్ ఎలా ఉంటుందో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఒక్కరిదాన్నే ఉంటాను కాబట్టి ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా ఎలా మేనేజ్ చేసుకుంటానో కూడా చూపిస్తాను. ఫస్ట్లీ చాలా చాలా ఆకలేస్తుంది. సో త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. మార్నింగ్ లేవగానే నాకు చాలా ఆకలేసేసింది అనమాట. ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు వండి పెడతారు కదా. మా మమ్మీ అయితే స్టార్టింగ్లో వచ్చారు, ఒక 15 డేస్ ఉన్నారు. అప్పుడు నేను మార్నింగ్ లేవగానే ఏదో ఒకటి కుక్ చేసి ఉంచేవాళ్ళు అనమాట. ముందు రోజు నైటే నేను చెప్పేదాన్ని. ఇప్పుడు లేరు కాబట్టి నేనే వెళ్ళి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాము. అఖిల్కి పెసరట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఉప్మా కూడా చేస్తే ఇది తింటారనమాట. అంటే ఉప్మా పెసరట్టు టైప్. నాకు కూడా ఈ ప్రెగ్నెన్సీలో పెసరట్టు ఫేవరెట్ అయిపోయింది అనమాట. అంతకుముందు కూడా తినేదాన్ని, ఇంక ఇప్పుడైతే రెగ్యులర్గా పెసరట్టు తినాలి అని అనిపిస్తూ ఉంది. సో నైటే నేను ఒక చిన్న గ్లాస్తో పెసలు అయితే నానపెట్టుకున్నాను. మా ఇద్దరికి సరిపోతుంది, అంత చిన్నది. సో ఇప్పుడు వాటిని బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి గ్రైండ్ చేసుకుంటాను. యాక్చువల్గా అయితే ఇందులో పచ్చిమిరపకాయ, అల్లం ఇవన్నీ కూడా వేస్తారు కదా. నేనైతే ప్లెయిన్గానే మిక్సీ పట్టేస్తున్నాను. నానపెట్టినప్పుడు ఇందులో బియ్యం కూడా యాడ్ చేస్తారు కదా. నేనైతే ఇప్పుడు యాడ్ చేయలేదు, ఎందుకంటే నాకు అలా వేస్తుంటే కొంచెం క్రిస్పీగా వచ్చేస్తున్నాయి అనమాట. కొంచెం గట్టిగా మెత్తగా అయితే రావట్లేదు. అందుకే అప్పటి నుంచి ప్లెయిన్ పెసలు మాత్రమే నేను గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు ఏమైనా టిప్స్ చెప్తానంటే కింద కమెంట్లో చెప్పండి. అంటే రైస్ కూడా యాడ్ చేసి ఎలాగ మెత్తగా పెసరట్లు చేసుకోవాలో. అందుకే నేను ప్లెయిన్గా చేసేసుకుంటున్నాను. ఒకవేళ ప్లెయిన్ పెసరట్లు అయితే నేను అల్లం, ఇంకా జీలకర్ర, ఆనియన్స్ కట్ చేసుకొని పెసరట్ వేసేటప్పుడు వేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఉప్మా కూడా ఉంది కాబట్టి అవి ఏం చేయట్లేదు. ఉప్మా కూడా చాలా తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే పెసరట్తో కొంచెం సరిపోతుంది కదా. చాలా సింపుల్గా చేసేస్తున్నాను. మా మమ్మీ అయితే టమాటో వేసి ఉప్మా చేస్తారు, ఇంకా మేము బొంబాయి చట్నీతో తింటాం అనమాట. అఖిల్ అయితే అలా కాదు, ప్లెయిన్ ఉప్మా ఇష్టపడతారు. అందులో టమాటో అయితే అస్సలు వేయనమాట. నార్మల్గా ఉప్మా చేసుకుంటే ఇందులో జీడిపప్పు అవన్నీ కూడా యాడ్ చేస్తాను అనమాట, ఇంకా నెయ్యి కూడా. ఇంకా పెసరట్లోకే కదా అని చాలా సింపుల్గా చేసేస్తున్నాను. ఇన్ని పోపులు చూసి ఏంటి పోపులు ఎక్కువైపోయి అనుకుంటారేమో. నాకు జనరల్లీ పోపులు అంటే ఎక్కువ ఇష్టం అనమాట. నాకు ఆవాలు, జీలకర్ర అలా తగులుతూ ఉండాలి. సో నాలా మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఉప్మా అయితే చాలా త్వరగా అయిపోతుంది కదా. సో ఫాస్ట్గానే అయిపోయింది. ఈ లోపు నేను ఇది కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా త్వరగా వేసేసుకుంటున్నాను. ఫస్ట్ నేనే వేసుకొని తినేస్తాను అనమాట. చాలా ఆకలేసేస్తుంది. ఈ ప్రెగ్నెన్సీలో అసలు ఆ హంగర్ని తట్టుకోలేకపోతున్నాను. ఒకవేళ లేట్ అయ్యింది అంటే ఇంకా గ్యాస్ కూడా పట్టేస్తుంది అనమాట నాకు. అందుకే ఇంకా టైం టు టైం తినేయాలి. ఎప్పుడు లెగిస్తే అప్పుడే నాకు ఆకలి మొదలైపోతుంది. ఇంకా నేనే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి లేట్ అయిపోతుంది. ఒకవేళ ఇలాంటివి ఏం లేదు అంటే ముందు రోజు నైటే నేను చియా సీడ్స్ పుడ్డింగ్ చేసేసుకుంటాను. అదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఓన్లీ ఫ్రూట్స్ కట్ చేసుకొని అప్పటికప్పుడు వేసేసుకుంటాను అనమాట. ఇంకా పెసరట్టుతోని అల్లం చట్నీ చాలా బాగుంటుంది అంటారు కదా. మా ఇంట్లో అల్లం చట్నీ అయితే లేదు, మా మమ్మీ చేసి తీసుకొచ్చారనమాట టమాటో చట్నీ. ఇంకా దాంతో తింటాను. ఎలాగో ఉప్మా ఉంది కాబట్టి నేనైతే ఎప్పుడు చట్నీ చేయను సపరేట్గా. ఓన్లీ ఇలాగ ఏమైనా పిక్కల్స్ ఉంటే వాటితో తినేస్తాం అనమాట. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా, పెసరట్టు అంటే ఫేవరెట్ అయిపోయింది ప్రెగ్నెన్సీలో. సో మంచిగా ఎంజాయ్ చేశాను. అండ్ ప్రెగ్నెన్సీలో అయితే కంపల్సరీ 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తాగాలి. నేనైతే అంత తాగలేకపోతున్నాను. ఈ బాటిల్ అయితే 2.2 లీటర్స్ అనమాట. ఇది కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా మధ్యలో నార్మల్గా వాటర్ బాటిల్స్లో ఉన్న వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నిన్న మేము రేషన్ తెచ్చుకున్నాము, అవన్నీ అలానే పెట్టేశాను, అసలు సర్దలేదు. సో ఇప్పుడు అవన్నీ తీసి సర్దుకోవాలి. కానీ ఇలా వంగి తీస్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట నాకు. ఇంకా ఇలా కాదు అని ఇవన్నీ తీసుకెళ్ళి మంచం మీద పెట్టుకొని ఇంకా కూర్చొని చేశాను అనమాట. సెకండ్ ట్రైమిస్టర్ ఎండింగ్కి వచ్చేసరికి అస్సలే వంగలేకపోతున్నాను. అంతకుముందు నార్మల్గానే వంగి అన్ని పనులు చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా నేనే తీసుకోవాలి కదా. అందులో బ్యాగ్ కూడా చాలా బరువు ఉంది, ఎత్తి పక్కన పెడదాము అంటే. ఇంకా అందుకే కొన్ని సర్దేసి ఇంకా తర్వాత బ్యాగ్ని అయితే ఇక్కడ బెడ్ మెక్కి తీసుకొచ్చేసి అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. కొన్ని కిచెన్ సామాన్లు ఉన్నాయి,
కొన్ని ఈ ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. నేను ఆల్మోస్ట్ అన్నీ దుర్గాపూర్లో ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. ఎందుకంటే ఇక్కడ సీపేజ్ వల్ల ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడతాయి అన్నమాట. చెమ్మ వల్ల అన్నీ కూడా పురుగు పట్టేస్తాయి. సో గరం మసాలా కానీ, బిస్కెట్స్ కానీ, మినపప్పు, కందిపప్పు ఏమున్నా మొత్తం అన్నీ ఫ్రిడ్జే అనమాట. ఇప్పుడు నేను ఇంకా 1 మంత్ అలానే ఉంటాను. సో అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు. 1 మంత్లో కంప్లీట్గా యూజ్ చేసేస్తాను కాబట్టి. ఇంకా ఇంట్లో వాటర్ బాటిల్స్ కనిపించట్లేదు అనమాట. అన్నీ అఖిల్ బ్యాగ్లోనే ఉన్నాయి. సమ్మర్ కదా, తను 2 వాటర్ బాటిల్స్ అయితే ఆఫీస్కి తీసుకెళ్తున్నారు. అందులో ఇప్పుడు బ్యాగ్లో 3 వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఇంకొకటి డ్యూటీలో వదిలేశారనమాట. అదే చెప్తున్నాను, ఇంట్లో అసలు వాటర్ బాటిల్సే కనిపించట్లేదు అని. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అఖిల్ కూడా లేచారు. అఖిల్కి కూడా నేను పెసరట్టు వేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేసుకుంటే కుకింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే నాకు కాన్స్టెంట్గా ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. అందుకే ఇంకా కూర్చోకుండా అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట. నాకు ఈ ఫిట్టెడ్ బెడ్షీట్స్ చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే రోజు బెడ్ పరాల్సిన అవసరం ఉండదు, దులిపేసి చక్కగా వేసేసుకోవచ్చు. కాకపోతే ఇది వేయడం కూడా అంతే కష్టం, ఇద్దరు హెల్ప్ ఉండాలన్నమాట. ఎందుకంటే బాగా కరెక్ట్గా ఫిట్ అవుతాయి అనమాట బెడ్కి. సో ఒకళ్ళు పుల్ చేసి లాగాలి, అందులో మాది ఇంకా కష్టము. మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు ఈ బెడ్ తీసుకొచ్చాం అనమాట, నైబర్స్ని అడిగి. సో మళ్ళీ వస్తుంది మా మమ్మీ, అప్పుడు ఇచ్చేద్దాము అని అనుకుంటున్నాము. సో మొత్తం హౌస్ పని అంతా అయిపోయిందనమాట. ఇక్కడ వస్తువులు అక్కడ పెట్టేశాను నీట్గా. అండ్ ఇల్లు కూడా తుడిచేస్తే ఆ పని కూడా అయిపోయినట్టే. అప్పుడే ఒక పార్సల్ వచ్చిందనమాట. మేము ఫోటోషూట్ చేసుకుందాం అని అనుకుంటున్నాము, మెటర్నిటీ ఫోటోషూట్. సో దానికోసం కొన్ని ఐటమ్స్ కావాలి కదా, ఇట్స్ బాయ్ ఇట్స్ గర్ల్ అని చెప్పి. సో అవి మీషోలో ఆర్డర్ చేసామన్నమాట. సో ఎలా ఉన్నాయి ఏంటి అని ఓపెన్ చేసి చూస్తున్నాను నేను. అప్పుడే మా అత్తమ్మ కూడా కాల్ చేశారు. సో ఒక పక్క కాల్లో మాట్లాడుతున్నాను అండ్ ఇంకొక పక్క వీడియో కూడా చేస్తున్నాను అనమాట. అన్నీ ఎంత క్యూట్గా ఉంటున్నాయో, చిన్న చిన్న పాదాలు, తర్వాత ఈ లాలీపాప్, ఇంకా మిల్క్ బాటిల్, ఇట్స్ అ గర్ల్ అని, ఇట్స్ అ బాయ్ అని, వాళ్ళ బట్టలు కూడా ఉన్నాయన్నమాట. బట్ ఈ ప్రాప్స్ అన్నీ ఎలా యూస్ చేస్తామా అనేది ఇప్పుడు పెద్ద టాస్క్. అండ్ ఫోటోషూట్లో మేమేమి అంత గ్రాండ్గా ఏం చేసుకోవట్లేదు, జస్ట్ నార్మల్ ఫోటోషూట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే సెకండ్ ట్రైమిస్టర్లో నాకేమంత పొట్టలేదు, నార్మల్గా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి తీసుకుందాము అని అనుకుంటున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అఖిల్ రావటం కుదరదు, తను డైరెక్ట్గా డెలివరీకే వస్తారు. సో అప్పుడు అవుతుందో అవ్వదో తెలియదు కాబట్టి ఇప్పుడు ఒక చిన్నది ఏమైనా తీసుకుందాము అని అనుకుంటున్నాము. డ్రెస్ అయితే ఫిక్స్ అయింది. సో ఈ ప్రాప్స్ అయితే చూస్తున్నాను అనమాట, ఎంత క్యూట్గా ఉన్నాయో. ఆ ఫేస్లో ఎగ్జైట్మెంట్ చూస్తే మీకే తెలుస్తుంది నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నానో అవన్నీ చూస్తూ ఉంటే. అండ్ లాస్ట్లో అయితే ఇంకా బేబీ బాయ్ అండ్ గర్ల్వి ఇలా ఉన్నాయన్నమాట. ఎంత క్యూట్ ఉన్నాయో భలే అనిపించే నాకు అవి చూస్తూ ఉంటే. ఇప్పుడు నేను ఆ ప్రాప్స్ అన్నీ చూస్తూ కూర్చుంటే టైం అయిపోతుంది అని ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట. సో అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకున్నాను. పొటాటో, క్యారెట్, బీట్రూట్, కొన్ని బీన్స్, ఇంకా గ్రీన్ పీస్, ఆనియన్, టమాటోస్, పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చికెన్ బిర్యానీ ఎలా అయితే చేస్తామో అలానే అనమాట. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఇంకా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను. ఇంకా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్. ఇంకా అప్పటికి ఫ్రైడ్ ఆనియన్స్ నేను చేస్తున్నాను అనమాట, ఫ్రై అవుతూ ఉన్నాయి. సో లాస్ట్లో కలిపాను. ఇంకా పెరుగు కూడా యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ బాగా కలిపేసుకొని మ్యారినేట్ అయితే చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచాను పక్కన. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా అందులో మెయిన్గా ఇంపార్టెంట్వి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, ఇలైచీ, లవంగాలు, ఇవి మర్చిపోతూ ఉంటానన్నమాట. సో నాకు తర్వాత గుర్తొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చికెన్ దమ్ బిర్యానీ చేసినప్పుడు కూడా మర్చిపోతాను, లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు కూడా అలానే మర్చిపోయాను. సో అవి యాడ్ చేసేసాను, కొంచెం తక్కువగానే యాడ్ చేశాను అనమాట. ఇంకా ఇంట్లో బాస్మతి రైస్ లేవు, నేను చూసుకోలేదు. ఇంకా నార్మల్ రైస్నే నానపెట్టేసుకున్నాను. అందులో కూడా ఈ బిర్యానీ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకొని పక్కన పెట్టేశాను. అప్పటికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇంకా నేను రైస్ అండ్ పక్కనే ఈ వెజిటేబుల్స్ని కూడా రెండు పక్క పక్కన ప్యారల్గా కుక్ అయితే చేసేస్తున్నాను. ఇలా రైస్ని నానబెట్టిన వాటర్లో లెమన్ స్క్వీజ్ చేస్తుంటే రైస్ చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట. అప్పటి నుంచి లెమన్ని స్క్వీజ్ చేసి ఆ లెమన్ అలానే వాటర్లోనే వదిలేస్తున్నాను అనమాట. ఇంకా వెజిటేబుల్స్ మ్యారినేట్ చేశాను కదా, అందులో కూడా కొంచెం లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసి పెట్టాను. ఇంకా అఖిల్ అప్పుడే వచ్చారనమాట పన్నీర్ తీసుకొని. తను పన్నీర్ని మ్యారినేట్ చేశారు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. ఇంకా అవన్నీ కూడా నేను ప్యాన్ మీద వాటిని ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్లీ హాఫ్ కేజీ తీసుకొచ్చారు కానీ ఆ ప్యాన్లో సరిపోలేదు, అందుకని కొన్ని తీసేసి మ్యారినేట్ చేసినవి ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో పన్నీర్ ఫ్రై అయ్యే లోపు దానికి కావాల్సిన గ్రేవీ అయితే అఖిల్ రెడీ చేసేస్తున్నారు.
ఏం లేదు, చాలా సింపుల్. ఆనియన్స్, టమాటోస్, ఎండుమిరపకాయలు అండ్ క్యాషు అనమాట. ఇవి ఫ్రై చేసి పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్, ఇంకా కాశ్మీరీ లాల్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. కొంచెం గరం మసాలా అండ్ ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని, కావాల్సి వస్తే కొంచెం వాటర్ కూడా వేసుకొని అది బాగా ఉడకాలన్నమాట. ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు వెయిట్ చేయాలి. అండ్ ఇంకొక పక్కన వెజిటేబుల్స్ కూడా ఫ్రై అయిపోయి మంచిగా ఆయిల్ పైకి తేలింది. చాలా చాలా మంచి అరోమా వచ్చిందనమాట. అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేశాను కానీ పన్నీర్ మాత్రం లాస్ట్ వరకు వదిలేసాను అనమాట. అవి ఎలాగో ఫ్రై చేస్తాం కదా, ఫ్రై చేసిన పీసెస్ వేయచ్చు అని అవి కూడా కొన్ని వేసాను. అండ్ రైస్ కూడా బాయిల్ అయిపోయింది. ఇంకా వెజిటేబుల్స్ కుక్ అయిపోయాయి కాబట్టి రైస్ మొత్తం వేసేసి దానిపైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఉంచుకున్నాను, అవి కూడా యాడ్ చేసేసి మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్, అంటే 5 మినిట్స్ హైలో పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఆపేసాను అనమాట. ఇంకా అన్నీ కుక్ అయిపోయి, వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. అండ్ లాస్ట్లో చెప్పడం మర్చిపోయాను, ఆయిల్ అండ్ గీ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఒకవేళ యాడ్ చేయకపోతే అంత పొడి పొడిగా రాదు, పేస్ట్గా అయిపోతుంది. అందుకని కంపల్సరీ పైన గీ అయితే ఫ్లేవర్ కోసం చాలా మంచి వాసన వస్తుంది అనమాట దమ్ అవుతున్నంతసేపు. ఇంకా ఇప్పుడు నాకు కొంచెం రెస్ట్ టైం దొరికింది, అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట త్వరగా. అప్పటికి చాలా చాలా టైర్డ్ అయిపోయాను. అందుకే పన్నీర్ కర్రీ కూడా అఖిల్ చేస్తున్నారనమాట. నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను. కాసేపు కూర్చోవటం, తనకి హెల్ప్ చేయడం, కూర్చోవటం, హెల్ప్ చేయటం అలా చేశాను అనమాట. చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి, ఎందుకంటే మార్నింగ్ నుంచి అలా నించోనే ఉన్నాను. ఇంకా క్రీమ్ లేదంటే క్రీమ్ కూడా తీసుకొచ్చారు వెళ్ళి. క్రీమ్ లేకపోతే అసలు ఆ ఫ్లేవరే రాదు. అందుకనే ఇంట్లో లేకపోయినా కాంప్రమైజ్ అవ్వకుండా బయటికి వెళ్ళి మరీ తీసుకొచ్చారు. క్రీమ్ వేసిన తర్వాత ఈ ఫ్రై చేసిన పన్నీర్ని కూడా యాడ్ చేసేసుకొని దానిపైన ఇంకా లాస్ట్లో గార్నిషింగ్కి కొత్తిమీర, తర్వాత కసూరి మేతి అండ్ ఇంకొంచెం క్రీమ్ కూడా యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. పన్నీర్ బటర్ మసాలా ఈజ్ రెడీ. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్లో కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్లీ లంచ్ అయితే అయిపోయిందనమాట. అప్పటికి ఫుల్ టయర్డ్ అయిపోయాను. ఇంకా త్వరగా తినేద్దాము అనుకుంటున్నాను, ఎందుకంటే గ్యాస్ పట్టేసింది అనమాట. నాకు లేట్ అయిపోయింది కదా, నాకు ఫుడ్ కానీ లేట్ అయితే ఫుల్గా గ్యాస్ పట్టేసి చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఇక్కడ అఖిల్ ఏం చేశారంటే జూమ్ చేసి వీడియో తీశారు, దానివల్ల క్లారిటీ అంతా పోయిందనమాట. బిర్యానీ ఎంత బాగా కనిపించినో అదేమో అంత డల్గా కనిపిస్తుంది. సో అడ్జస్ట్ అయిపోయింది గైస్. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమీ షూట్ చేయలేదు దాని తర్వాత, ఎందుకంటే నైట్కి కూడా అవే తింటాం కాబట్టి కంప్లీట్గా టైర్డ్ అయిపోయాను. ఒక చిన్న న్యాప్ వేస్తే కానీ మళ్ళీ నాకు ఎనర్జీ రాదేమో అనిపించింది. సో ఇదనమాట డే ఇన్ మై లైఫ్ ఇన్ సెకండ్ ట్రైమిస్టర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.